అంత పెద్ద కొండ చిలువను ఇంత చిన్న బాలుడు సంహరించగానే అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు. రంభా మొదలైన అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. మేఘాలు మృదంగాల వలె ధ్వనించాయి. సిద్ధులు కృష్ణునికి జయ జయధ్వానాలు పలికారు. ఆ వాద్యంబులు ఆ మహాజయరవంబా పాటలాయాటలు దేవజ్యేష్ఠుడు పద్మజుండు విని ప్రీతిన్ భూమికే తెంచినేడి వత్సార్భకులం భుజంగపతి హింసింపంగ నీ బాలకుండే వెంటన్ బ్రతికించే మేలనుచును హించంగడున్ నివెరన్. దేవతలందరికీ పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఆ జయ జయధ్వానాలు, ఆ వాద్యాలు, పాటలు విని ఏదో లోక కళ్యాణం జరిగిందనే సంతోషంతో భూలోకానికి వచ్చాడు. ఇంతటి మహాసర్పం లేగలను బాలకులను చంపడానికి ప్రయత్నం చేస్తే ఈ కుర్రవాడు వారిని ఎలా బ్రతికించాడో ఆశ్చర్యంగా ఉన్నదే అని నివ్వెరపోయాడు. ఆ కొండ చిలువ చర్మం కొన్నాళ్లకు ఎండిపోయి చాలా కాలం పాటు గోపబాలులకు ఆటలాడుకునే గుహలాగా పనికి వచ్చింది. ఈ విధంగా కృష్ణుడు కౌమార వయస్సులో అంటే 5వ ఏట అఘాసురుని సంహరించాడు. అయితే ఈ సన్నివేశం పౌగొండ వయస్సులో అంటే 6 సంవత్సరాల వయస్సులో జరిగిందని గోపబాలకులు అనుకున్నారు. ఇలా సుఖయోగి చెప్పగానే పరీక్షన్ మహారాజు ఇలా అన్నారు: మహర్షి, మొదటి 5 ఏండ్ల వయస్సును కౌమారము అంటారు. తరువాతి 5 ఏళ్లను పౌగండమని అంటారు. 5 ఏళ్ల వాడైన కృష్ణుని కథ పౌగండములో జరిగిన కథ అని గోపబాలులు తలుచుకుంటూ ఉన్నారని చెప్పావు. అది ఎలా సంభవం? వాళ్ళు అలా ఎలా అనుకోగలరు? నిరుడు చేసిన పని ఈనాటిది అని అనుకోవడం ఎవరికైనా ఎలా సాధ్యం? ఇదేదో నాకు విపులంగా చెప్పు. ఇలా పరీక్షిత్తు అడగగానే శుకయోగి యోగదృష్టితో చూసి కొంచెం సేపు ఆలోచించాడు. మహారాజా, నీవు వినయంగా వేసే ప్రశ్నలు ముందు ముందు రాబోయే శిష్యులందరికీ ఎంతో మేలు చేకూరుస్తాయి. నీ తలపు పరమరహస్యమైనదని పెద్దలు భావిస్తారు. ప్రియురాలి వలని వార్తలు ప్రియజనులకు నెల్లప్రొద్దు ప్రియమగు భంగిన్ ప్రియుడగు హరిచరితంబులు ప్రియభక్తులకెల్ల ఎడల ప్రియములుగావే. ప్రియురాలిని గురించిన వార్తలు ఎప్పుడు చెప్పినా ప్రియులకు చాలా ఇష్టంగా ఉంటాయి. ప్రియుని కథలు ప్రియురాలికి కూడా అంతే కదా. జీవులు అందరూ ప్రియురాళ్ళు. అయితే భగవంతుడు వారికి ప్రియుడైన వాడు. అతని కథలు ప్రియభక్తులకైతే మరీ ప్రియమైనవి కదా అని పలికి శుకయోగి పరీక్షిత్తుతో ఇలా అన్నారు: అలా కృష్ణుడు చనిపోయారనుకున్న లేగలను, గోపకుమారులను అఘాసురుని బారి నుంచి బ్రతికించాడు. వారితో పాటు తాను కూడా ముందుకు సాగిపోయాడు. కనియం కృష్ణుడు సాధునీరము మహాగంభీరము పద్మకోకనదాస్వాద వినోదమోదమద భృంగద్వంద ఝంకారమున్ ఘనకల్లోలతావితాన విహరత్కాదంబ కోలాహలస్వర విస్ఫారము మందవాయుజకణాసారంబు కాసారమున్. అలా వెళ్ళిన కృష్ణుడు ఒక కొలనును చూశాడు. అది స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్నది. ఎంతో లోతైనది. పద్మాలు, ఎర్రకలువలు ఆ చెరువులో వికసించి ఉండగా వాటి సుగంధాలకు ఆనందించి మదించిన తుమ్మెదల జంటలు ఝుంకారం చేస్తూ ఆ పువ్వులపైననే తిరుగుతున్నాయి. ఆ కొలనిలో నీటి అలల మధ్యగా హంసలు ఈదులాడుతూ కోలాహలం చేస్తూ ఉంటే ఆ ధ్వని చెవుల పండువుగా వినవస్తూ ఉన్నది. చల్లని పిల్లగాలికి నీటి తుంపురులు ఎగురుతూ కొలని నిండా వ్యాపించి కనిపిస్తున్నాయి. ఆ కొలనును చూసిన కృష్ణుడు తామరపూలతో నిండిన దాని అందానికి చాలా ఆనందించాడు. చెరువులోని నీరు గాలికి కెరటాలుగా లేచి మరో దిక్కు నుండి వచ్చిన మరో గాలి తెరకు చెదిరిపోయింది. నీటి తుంపురులు ఆ గాలి తెరతో పాటు వచ్చి జల్లులాగా తాకగానే ఒళ్ళు గగుర్పొడుస్తున్నది. ఆ కొలను ఒడ్డున ఎన్నో ఫలవృక్షాలున్నాయి. కాయలు, పండ్లు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతూ ఉంటే ఆ చెట్లు ఆ బరువుకు ఊగిపోతున్నా బలంగానే నిలబడి ఉన్నాయి.
అలాంటి చెట్ల గుంపుల నీడలలో విశాలమైన ఇసుక తిన్నెలను చూడగానే కృష్ణునిలో ఉత్సాహం చెలరేగింది. అతడు స్నేహితులతో ఇలా అన్నాడు: ఎండం రగ్గితి రాకటంబడితిరి ఇంకేలా విలంబింపగా, రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు ద్రావి ఇరవందం బచ్చికలు మేయుచున్ దండంబై విహరించుచుండగ నమంద ప్రీతి భక్షింతమే. మిత్రులారా, ఇప్పటికే ఎండలో మ్రగ్గిపోయారు, ఆకలితో నకనకలాడుతున్నారు. ఇంకా ఆలస్యం దేనికి? చల్దులు తినడానికి అనువైన అందమైన చోటు ఇది. లేగదూడల మందలు ఈ కొలనిలో నీరు త్రావి ఈ పక్కనే ఉన్న పచ్చిక బయళ్లలో స్వేచ్ఛగా మేస్తూ విహరిస్తూ ఉంటాయి. మనం హాయిగా చల్దులు ఆరగించుదామా? కృష్ణుడిలా అనగానే అనిన నగుగా కయని వత్సంబులనుత్సాహంబున నిర్మలంబులగు జలంబులు ద్రావించి పచ్చికల ముల్లంబులు గల పల్లంబుల నిలిపి చొక్కంబులగు చల్దుల చిక్కంబులు సకడించి. కృష్ణుడిలా అనగానే గోపబాలకులందరూ అలాగే అన్నారు. లేగదూడలకు నిర్మలమైన నీటిని త్రావించి చిక్కని పచ్చిక బయళ్లలో మేతకు వదిలిపెట్టారు. నోరూరించే చల్దులను చిక్కముల నుంచి బయటకు తీశారు. తామర పువ్వుల మధ్య ఉన్న కర్ణిక చుట్టూ వరుసలుగా రేకులు పరుచుకొని ఉంటాయి. అలాగే కృష్ణుడు కర్ణికలాగా మధ్యన కూర్చుని ఉండగా గోపబాలురందరూ చుట్టూ రేకుల్లాగా సర్దుకొని కూర్చున్నారు. అందరూ కృష్ణుణ్ణే చూస్తున్నారు. వారికి కంచాలు అంటూ వేరే ఏవీ లేవు. విశాలమైన రాతి పలకలు, లేత తామర ఆకులు, వెడల్పైన గడ్డిపోచలతోనూ తీగలతోనూ పొడుగాటి పొన్నపూల వంటి పువ్వులతోనూ అల్లిన చదరలు, తోడదెచ్చుకున్న చిక్కాలు, చెట్ల ఆకులు, వీటినే కంచాలుగా ఉపయోగించుకుని గోపబాలకులు చక్కగా చల్దులు ఆరగించారు. మాటి మాటికి వ్రేలు మడిచి యూరించుచు నురుగాయలు దినుచుండు నొక్క. మాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరగాయలు దినుచుండు నొక్కడొకని కంచములోని దొడిసి చయ్యన మృంగి చూడులేదు అని నోరు సూపునొక్కడు. ఏగురార్గురు చల్దులెలిమి బన్నిదమాడి కూర్కొని కుడుచునొక్కడు. ఇనియుండగ బంచి ఇడుట నెచ్చలితనమనుచు బంతెన గుండులాడునొకడు. వ్రేళ్ల మధ్యలో ఊరగాయ ముక్కలు ఇరికించుకొని మాటికి పక్కవాడిని ఊరిస్తూ తింటున్నాడొక గోపబాలకుడు. మొరకుడు పక్కవాని కంచంలోనిది గభాలును లాక్కొని బ్రింగి వేసి వాడు చూడవచ్చేసరికి ఏమీ లేదే అని తన నోరు చూపించాడు. మొరకుడు పందెం వేసి 5-6 మంది తినే చల్దిని నోట కూరుకుని తింటున్నాడు. ఒరేయ్, ఇన్ని పదార్థాలున్నాయి, స్నేహం అంటే ఒకరిది ఒకరికి పంచి ఇవ్వాలట్రా అంటూ ఒక్కొక్కరి కంచంలోనిది ఒక్కొక్కటి తీసుకుంటూ బంతెన గుండ్లు అనే ఆట ఆడుతున్నాడు మొరకుడు. ఒరే, కృష్ణుడు ఎలా నవ్వుతున్నాడో చూడు అంటూ మాయ చేసి మిత్రుని ముందున్న మధుర పదార్థాలు తినేస్తున్నాడు వేరొకడు. ఒకడు నవ్వుతున్నాడు, మరొకడు తాను నవ్వకుండా పక్కవారిని నవ్విస్తున్నాడు, ఇంకొకడు ముచ్చటలు చెబుతున్నాడు, వేరొకడు అవి వింటూ మురిసిపోతున్నాడు. అప్పుడు కృష్ణుడు నడుము చుట్టూ దట్టి గట్టుకొని దానిలో తన వేణువును ఏటవాలుగా దూర్చాడు. కొమ్ముబూర, చేతికర్ర ఈ రెండింటినీ జారిపోకుండా ఎడమ సంకలో ఇరిగించి పట్టుకున్నాడు. మేగడ పెరుగుతో కలిసిన చల్ది బుద్ధ ఎడమ చేతిలో పట్టుకున్నాడు. ఇంటి వద్ద అల్లరి చేసి కొసరి గట్టించుకొని వచ్చిన ఊరగాయ ముక్కలను కుడి చేతి వేళ్ల సందులో ఇరికించి పట్టుకున్నాడు. స్నేహితులకు సరిగా నట్ట నడుమ చక్కగా కూర్చున్నాడు. ఛలోక్తులతో వారినందరినీ నవ్విస్తూ ఉన్నాడు. అతడు సర్వయజ్ఞాలలోనూ యజ్ఞఫలాన్ని భుజించే శ్రీహరి గదా. అటువంటి వాడు బాల్యక్రీడలతో చెలరేగుతూ అలా కూర్చుండి చల్ది ఆరగిస్తూ ఉంటే దేవతలందరూ నివ్వెరపోయి నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ కృష్ణుడితో పాటు గోపకుమారులు చల్దులు ఆరగిస్తూ ఉండగా అక్కడ లేగదూడలు పచ్చిక మేస్తున్నాయి. పచ్చని పచ్చికలున్న గుబుర్లలోనికి జొరబడి దొంగ మేతలు మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. గోపబాలకులు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనిపించలేదు. వారు కంగారు పడుతూ ఉంటే కృష్ణుడు ఇలా అన్నాడు:
వినుడో బాలకులార క్రేపులట వీధిన్ మహాదూరముంజనియన్ కోమల ఘాస కాదన రథోత్సాహంబుతో నెందుబోయనో ఏమయ్యనో క్రూర జంతువులచే నేయాపదం పొందెనో కనితెత్తుం కుడువుండు చల్ది కొరతల్గాకుండ మీరందరున్. మిత్రులారా, మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమై ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నాయి. ఎక్కడికి వెళ్ళాయో, ఏమైపోయినాయో, ఏ క్రూర జంతువులకైనా చిక్కి ఆపదలో పడినాయో ఏమిటో నేను వెతికి తెస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకిరామ.